ఇంకోసారి అందరికీ జైబీ. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో, నేను దాదాపు 90% ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తెలుసని అనుకుంటున్నాను. మీకు నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా ఇక్కడికి వచ్చినటువంటి మా షాయిబాబా అన్న నుండి మొదలుకొని, మా వెంకటేష్ అన్న గౌడ్ నుండి మొదలుకొని, ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఉద్యమ నాయకుడు మా యోగేష్ గారు, అట్లాగే అనిల్ కుమార్ గారు, మా సాహెబ్రావు గారు, మా సాజిద్ గారు, మా బరకుంట ముత్యం గారు, వీళ్ళెవ్వరు కూడా నాకు ఒక 3 నెలల కిందట వీళ్ళెవరూ నాకు తెలియదు, ఒక 6 నెలల కిందట వీళ్ళెవరూ తెలియదు. నేను పబ్లిక్కి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఆ కార్యక్రమాలు చూసి, ఇంకొక మాట చెప్పాలంటే నా కులానికి సంబంధించిన వాళ్ళు మా బామ్మారి తప్ప ఇక్కడ ఒక్కరు కూడా లేదు. వీళ్ళంతా అన్నదొక కులం, ఎందుకంటే కులం మాట్లాడకూడదు కాబట్టి. ఇక యోగేష్ గారి ఉద్యమ నాయకుడు తందొక కులం. ఇక తురాటికి సంబంధించిన వ్యక్తి అనిల్ కుమార్ గారు మా సీఈఓగా చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా పరిస్థితి, నా పుట్టుక, నేను ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఏ గ్రామంలో అయితే పుట్టినామో ఆ గ్రామం మోసం చేయడానికి వీలుండదు. ఎందుకంటే నా బతుకు తెలుసు, నేను ఎప్పుడు ఏ పాయింట్ వేసుకొని పోయినా మీకు తెలుసు, ఎప్పుడు ఏ బనీని ఎదుర్కొని పోయినా తెలుసు, నేను ఏ వాగులో స్నానం చేసినా తెలుసు, నేను ఏ చెరువుల్లో స్నానం చేసినా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా నేను నా పేదతనం గురించి కూడా మీకు తెలుసు. మా తల్లి చిన్నప్పుడే అందరికీ తెలుసు. మా తల్లి కుంటే ఆయన ఏమి పనిచేయడు ఆయన. మా మా నానమ్మ నీరటి గంగ ఎవరైతే ఉన్నారో ఆమె కూలి పనిచేస్తే గానీ మాకు తిండి దొరకని పరిస్థితి. మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు అప్పుడప్పుడే బస్సులు స్టార్ట్ అయినాయి. బస్సులలో పోయి బస్ కిరాయి నా దగ్గర లేదు, మా తమ్ముడు దగ్గర లేదు. మా అన్నను మా మేనత్త మన్మత్ తీసుకెళ్లి అక్కడ ఎడ్లు గొడ్లు కాపిసుకుంటూ అక్కడ చేరింది. మా తమ్ముడు నేనే మరి మన కుంటాల హాస్టల్లో చదువుకుంటున్నాం. అదే ఈడ ఉన్న మా గంగాధర్ గారు ఎవడైతున్నాడో వాడు అప్పటికి మంచిగా తాత చాలా వ్యవసాయము, వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఆడిక్కడనే బస్ మీద పోతుండే, సైకిల్ మీద పోతుండే, అవసరమైతే జీపులలో ఆటోలలో పోతుండే. నేను మా తమ్ముడు మాత్రం ఈ 12 కిలోమీటర్లు ఏదైతే ఉందో, ఏం గుట్ట అంటారు ఇది, పందిగుట్ట నుండి కుంటాలకు పోయి వస్తుంటుంది. మా పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను ఇంకోటి చెప్తున్నాను, నేను మా వాడ కంటే నేను ఏ వాడలో పుట్టానో మీకు నిజంగా మీకు తెలియాలి కాబట్టి. అమ్మ మీరు ఇట్లా రండి అందరూ. నేను ఎవరితో ఎక్కువ తిరిగాను, ఇక్కడ మా బాబు ఉన్నాడు. నేను బాబు వాళ్ళ ఇంట్లో దాదాపు 100 సార్లు కాదు 1000 సార్లు అన్నం తిన్నా. నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. అట్లాగే మా జైరామ్ ఉన్నాడు, మా జైరామ్ ఇంట్లో కూడా నేను 100 సార్లు అన్నం తిన్నా. అంటే మా ఇంట్లో అన్నం లేక కాదు, ఇక్కడే తింటుంటే, ఇక్కడే పడుకుంటుంటే, అక్కడ ఎన్ని సమస్యలున్నా సమస్యల మీద మేము మాట్లాడుకునే వాళ్ళం. అరే మన పరిస్థితి ఇట్లా ఉంది, ఎట్లా చేయాలి ఏంటని. సంఘాలు ఎంబడి తిరిగాము, హైదరాబాద్ వెళ్ళాము, ఇటు వెళ్ళాము. కొంచెం ఆవరణాలు నీకు దండం పెడతా. అన్నీ తిరిగి నా పేద పరిస్థితి ఏందో మీకు తెలుసు. కానీ నేను హైదరాబాద్ పోయిన తర్వాత నాకు ఎప్పుడైతే స్కూల్కి డబ్బులు లేక, ఎస్ఎస్సి ఫీజు కట్టడానికి డబ్బులు లేక నేను ఇక్కడ నుండి మా ఊరు వెళ్ళిపోయిన సంగతి మీ అందరికి తెలుసు. హైదరాబాద్ వెళ్ళిపోయినా. చాలా మంది నన్ను ఏమన్నారు, ఈడు నక్సలైట్లలో పోయిండని ఒకడన్నాడు, ఈడు బొంబాయి పోయిండని ఒకడన్నాడు, మద్రాస్ పోయిండని ఒకడన్నాడు, సౌదీ పోయిండని ఒకడన్నాడు, ఈడు ఎక్కడో పోయిండని అన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ మాత్రమే వెళ్ళినా. అక్కడ నేను నా పరిస్థితి మీకు చెప్పాలి. వాస్తవంగా మీకు చెప్తే నాకు ఏం లేదు, కానీ నా వల్ల మన ప్రజలకు ఏమైనా సేవ చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హోటల్లో చిప్పలు కడిగిన, గిన్నెలు కడిగిన, గ్లాసులు కడిగిన. దాని తర్వాత ఆటోమొబైల్ షాప్కి వెళ్ళిన, అక్కడ కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన, మళ్ళీ డ్రైవర్గా పనిచేసిన. ఒక్క పని చేయలేదు, ఒక డిపార్ట్మెంట్లో పని చేయలేదు, అన్ని డిపార్ట్మెంట్లో జీతం వండుకుంటా నేను ఈ పుట్టి పెరిగిన గ్రామం ఏదైతే గొల్లమాడ అయితే ఏదైతే ఉందో, మా తల్లిదండ్రుల బలం కావచ్చు, నేను నమ్ముకునే దైవ బలం కావచ్చు, మీ అందరి పెద్ద మనుషులు ఇట్లాంటి వాళ్ళు, మీ అందరి దయ వల్ల నేను ఊహించకుండానే నేను ఒక మంచి వ్యాపారం చేయడం వల్ల, వ్యాపారం పెట్టడం వల్ల, మరి అంబేద్కర్ దయ కావచ్చు, మహాత్మా జ్యోతి దయ కావచ్చు, శివాజీ దయ కావచ్చు, మన పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని ఎక్కువ నమ్ముకొని ఉన్నాను కాబట్టి వాళ్ళ దయ వల్ల కావచ్చు నేను మంచి స్థితికి ఎదిగాను. మంచి స్థితికి ఎదిగిన తర్వాత నాకేమనిపించిందంటే, నేను ఒక 13 సంవత్సరాల నుండి అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉంటే
మన జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది నా దగ్గరికి రావడం జరిగింది. అన్న నాది నర్సాపూర్ సార్, నేను ఇక్కడ ఫలానా కాలేజీలో చదువుతున్నా, నా ఎగ్జామ్ రాయట్లేదు. ఎందుకంటే ఇంటికాడ మా వాళ్ళు సప్పో చేసి నన్ను ఇక్కడ ఇంటర్మీడియట్ చేయడానికి నారాయణ లాంటి స్కూల్లో, ప్రైవేటు స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. నేను 30,000 కట్టాలా, ఆ 15,000 కడితే కానీ ఎగ్జామ్ రాయనివ్వట్లేదని చెప్పి చాలా మంది నా దగ్గరికి వస్తే నేను మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను ఏ నుండి వచ్చానో మీ అందరికీ తెలుసు. నాకు కూడా ఒక ఆశయం ఉండేది, నాకు కూడా ఒక గోల్ ఉండేది, నాకు కూడా ఒక లక్ష్యం ఉండేది. ఏమని, నేనైతే బాబాసాహెబ్ లాగా ఎక్కువ చదివి ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐఆర్ఎస్ కావాలి, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని కలలు కన్నా. నా కలలు చిన్నప్పుడే చీకటిమయమైపోయినాయి. ఎందుకంటే మా నానమ్మ, మా ఆయి రోజంతా కూలి పని చేసి ఇచ్చేసి కానీ మా ఇల్లు గడవని పరిస్థితి. ఇంకొక సత్యం చెప్తున్నా మీ ముందర, మీరు సంవత్సరానికి మన మానవాదిక కులాల్లో మనం సంవత్సరానికి 10 సార్లు 20 సార్లు మనం ఏం చేస్తాం, మటన్ చికెన్ చేపలు అనుకుంటాం. కానీ మా తమ్ముడు నేను చెప్పుకుంటే నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుంది. దసరాకు కూడా మా ఆయి మటన్ కొనే పరిస్థితి లేదు, దసరాకు కూడా జిమ్మలు కొనే పరిస్థితి లేదు. మా ఆయి దసరాకు కూడా అది ఏమంటారు, బగారా చేసి బియ్యంకి తాలింపు పెట్టి మా నాన్నమ్మ, మా ఆయి నిరటికంగా ఏం చేసింది తెలుసా, దసరా రోజు కూడా రామకాయల పులుసు పెట్టి మాకు పెట్టి. ఆ పరిస్థితి తలుచుకుంటే నేను ఏడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏంట్రా, దసరా పండుగ కూడా మటన్ చికెన్ లేని దీన పరిస్థితిలో ఉన్నాము. కానీ మాది అటువంటి దీన పరిస్థితి నుండి నేను ముందుకు రావడం జరిగింది. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. మేము ఎప్పుడు కూడా హాస్టల్లో ఇచ్చిన డ్రెస్సులు తప్ప నా సొంత డ్రెస్సులు నేను ఎప్పుడు కొనుక్కోలేదు. మాకు